కాదు పెద్ద హీరో అయిపోయినావు మొన్న సార్. మాట సార్, మీ మొత్తం మెదక్ కాన్స్టిట్యున్సీలు ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడాలా సార్. నువ్వు మాట్లాడినావు, మీ ఎమ్మెల్యే మాట్లాడినా, పంకిమాల్లో మాట్లాడలేదు సార్. నువ్వు చేసేది తప్పు కానే కాదు. మన నాయకుడిని, మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట పడవు అంతే కదా. నువ్వు చేసింది తప్పు కాదు, కాకపోతే నీకు జరిగింది తప్పు. నువ్వు వాడు కొట్టుడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు తెలుసు, వాళ్ళ బల్పట్లు ఉంది సార్. టైం వస్తుంది తమ్మి. నేను ఏమంటానంటే, నేను కేసీఆర్ సార్ లెక్క మంచోళ్ళు అయితే కాదు, బరాబర్ హిసాబ్ కితాబ్ ఏం చేస్తాను గుర్తు. ఆ పేరేందో చెప్పినాక సిఏ ఎవడో. థ్యాంక్ యూ బిడ్డ, నువ్వు జరిగిన దానికి మా తరఫున సారీ. హిసాబ్ కితాబ్ చూసుకుందాం. వాడు ఎవడో, వాని పేరేందో కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సిఐఎస్ఐ దాకా రాసి పెట్టి సార్ నేనే చూస్తా. వాడు వీడు ఎవరు నేను ఓకేనా. ధైర్యం ఉంటా సార్. దయచేసి వెనుకకు తగ్గదు. ఎందుకంటే మనం ఇంతకంటే పీకే కూడా వెళ్ళలేదు అర్థమైంది. నువ్వు పెట్టిన పెట్టిన లోపల కొట్టనే కొట్టి నేను చెప్తాను ఎక్కువ లెక్క అంతే. మీరు కూడా కొంచెం ధైర్యం చూపెట్టారు. అయితే అందరు ఓరా ఎక్కాల్సిన స్థాయిలో రోడ్డుకి అయితే మీరు ఎక్కలేదు. మీరు ఏమన్నా ఉన్నది మీరేమంటారు, మన స్పందన. కేసీఆర్ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ పిల్లగాని ధైర్యం చెప్పు. నాకు మొన్న రాత్రి ఫోన్ చేసి పిల్లగాడి కలుగు ధైర్యం చెప్పు అని చెప్పాడు. ఆయన చూసి ఆయన పట్టించుకుంటున్నాడు, మరి మనం పట్టించుకోకపోతే ఇట్లా ఎక్కడ గట్టిగుంటుందా. ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తే చాలా అగ్గి పెట్టచ్చు. టెన్షన్ పడకు. ఆల్ దిస్ అరే గలే మిల్ రే. థ్యాంక్ యూ.